హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మేము చేసుకునే కేదారేశ్వర నోము ఉంటుందన్నమాట. మావి పౌర్ణమి నోములు. సో ఫ్రెండ్స్, మా వచ్చేసి కార్తీక పౌర్ణమి నోములు అనమాట. అయితే మావి బూరెలు అయితే మా డాడీ అక్కడ పెడుతున్నారు కదా చేతులతోటి, అది తొడుగులు అంటారనమాట. అలాగా 3 times పెడతారు. మా డాడీ 3 times 3 తొడుగులు పెట్టిన తర్వాత మా మమ్మీ 3 తొడుగులు పెడుతుంది అనమాట. అంటే ఒకసారి మామూలుగా, తర్వాత అలా క్రాస్గా పెట్టానమాట ఒక చేయటు. అలాగా 3 తొడిగల బూరెలు, మా మమ్మీ గారెలు కూడా వేస్తుంది అనమాట. సో 3 తొడుగల బూరెలు, 3 తొడుగల గారెలు, అలాగే ఏవైతే నైవేద్యాలు పెట్టిందో అవి కూడా మా మమ్మీ 3 times పెడుతుంది అనమాట. యాక్చువల్గా ఈ నోము వచ్చేసి మాది బూరెలు గారెలేనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఇలా అయితే మేము చేసుకోవడం మహేశ్వరాయ ఓం శాంభవే నమః, ఓం పినాకినే నమః, ఓం శశిశేఖరాయ నమః, ఓం వామదేవాయ నమః, ఓం విరూపాక్షే నమః, ఓం కపర్దినే నమః, ఓం నీలాలోహితాయ నమః, ఓం శాన్వగరాయ నమః, ఓం శేలపాణిన్నే నమః, ఓం కడ్వాజిగ్నే నమః, ఓం విష్ణువల్లభాయ నమః, ఓం అంబికానాథాయ నమః, ఓం శ్రీకంఠాయ నమః, ఓం శ్రీ భక్తవత్సలాయ నమః, ఓం భవాయ నమః, ఓం సర్వాయ నమః, ఓం త్రిలోకేశాయ నమః, ఓం శితికంఠాయ నమః, ఓం శివప్రియాయ నమః, ఓం ఉగ్రాయ నమః, ఓం కపర్. సో ఫ్రెండ్స్, తోరణ బంధనం అనేది చేసుకుంటామని చెప్పాం కదండి. సో ఇది ఈ సంవత్సరం కట్టుకుంటున్నది అనమాట. అంటే ఈ సంవత్సరం పెట్టి పూజ చేసుకుంటున్న తోరణం ఇది. అయితే ఇలాగా వెంటనే అలా మహాహట్టహాసం మహాపాపనాసం సదా సుప్రకాశం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కొబ్బరి ఆకు నుంచి తెచ్చిన ఈనుకి దూది చుట్టి కట్టి చూపిస్తారనమాట. దీన్ని కయ్యొత్తు అంటారు. అయితే దీన్ని వెలిగించి మేము అలాగా పెడతామన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. అయితే ఏంటి వెనకాల ఏముందనుకుంటున్నారా? సో మాకు ఈరోజు కేదారేశ్వర వ్రతం జరిగింది. అంటే మాకు వచ్చేసి నోములు ఉన్నాయన్నమాట. నోములు కార్తీక పౌర్ణమి నోములు. సో మేము ప్రతి సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమి నాడు ఇలా కేదారేశ్వర వ్రతం అనేది చేసుకోవడం జరుగుతుంది. ఇది మా పూర్వీకుల నుండి మాకు వచ్చిన నోము తోరణాలు అనమాట. వీటిని మేము ప్రతి సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమి నాడు శుద్ధి చేసుకొని కేదారేశ్వర స్వామి వ్రతంలో పెట్టి పూజించి శుద్ధి చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఎవరికైతే ఈ నోములు ఉన్నాయో మీరు చూసారా, ఈ పూజలో నేను ఎట్లాంటి బ్యాక్ డ్రాప్ కూడా వాడలేదు. ఎందుకంటే ఈ కేదారేశ్వర వ్రతం అనేది అయితే కొందరికి మొదటి సోమవారం నోములు ఉంటాయి, కొందరికి 2వ సోమవారం, కొంతమందికి పౌర్ణమి నోములు. అలాగే మావి పౌర్ణమి నోములు. అయితే కొంతమందికి పౌర్ణమి వెళ్ళిన తర్వాత చేసుకునే నోము కూడా ఉంటుంది. ఒకవేళ పౌర్ణమి రోజు కుదరక నోము నోచుకోకపోతే వారు వచ్చే సోమవారమైనా నోచుకోవచ్చు. అయితే మా నోము వచ్చేసి బూరెల నోము అనమాట. బూరెల నోము 3 తొడుగులు బూరెలు అనమాట. అయితే ఇది మా నోము 3 తొడుగులతోటి, అంటే ఈ ఇంటి యజమాని అంటే మా డాడీ పెడతారనమాట. అలాగా 3 తొడిగలతోటి మా డాడీ తర్వాత మా మమ్మీ కూడా పెట్టారు. అయితే ఇది ఆ నోము. మొత్తానికి ఏంటి బ్యాక్ డ్రాప్ వాడలేదంటే ఇది సంగతి. పైగా మనము ఈ తోరణంలో ఒక్కటంటే ఒక్క పోగు కూడా పోనివ్వకూడదు. కాబట్టి మేము కూడా తోరణం కట్టుకోము. జస్ట్ ఆ పూజ జరిగిన 2 నిమిషాలు మాత్రమే తోరణ బంధ మంత్రం అప్పుడే చేతికి పెట్టుకోవడం జరుగుతుంది. అయితే ఈ కేదారేశ్వర వ్రతాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. అంతేగాక ఈ వ్రతము ఎందుకు వచ్చింది అంటే, పార్వతీ పరమేశ్వరుడు కైలాసంలో ఉండగా మహర్షి వచ్చి శివయ్యకే మహాదేవుడికే
నమస్కరిస్తారనమాట. అయితే పార్వతీదేవి అడుగుతుంది, ఏమిటి నాకెందుకు మీ పక్కన ఉన్న నాకెందుకు పూజ చేయలేదు, నాకెందుకు నమస్కరించలేదు అని అడిగితే, ఓ పార్వతీ, వీళ్ళకి నీతో అవసరం లేదు, వాళ్ళు మహాశయులు కాబట్టి వాళ్ళకి నీతో పని లేదు, వీళ్ళకి నాతో మాత్రమే పని కాబట్టి వీళ్ళు నా దగ్గరికి వచ్చి నన్ను నమస్కరించి నా ఆశీస్సులు అనేవి తీసుకుంటారు అనేసి చెప్తారనమాట. అయితే పార్వతీదేవికి కోపం వస్తుంది. కోపం వచ్చి వెళ్ళిపోతుందనమాట. ఏంటి నాకు నమస్కరించకపోవడం ఏంటి, ఇంత అవమానమా అని చెప్పేసి పార్వతీదేవి వెళ్ళి ఏం చేస్తుందంటే తనకి కూడా ఒక గౌరవం అంటూ దక్కాలి అని చెప్పి మహర్షిని అడిగితే ఆయన అంటారు, అమ్మ నువ్వు ఈ కేదారేశ్వర వ్రతముని చెయ్యమ్మా, నీకు ఖచ్చితంగా నువ్వు అనుకున్న గౌరవం నీకు లభిస్తుంది అని చెప్పేసి చెప్పగా ఆ పార్వతీదేవి తపస్సు చేసి ఈ వ్రతము ఆచరించి స్వామి శరీరంలోని అర్ధ భాగం తనది చేసుకుంటుందన్నమాట. అలాగా అర్ధనారీశ్వరులు అవుతారు. ఇదండి ఈ కథకి మూలం. సో ఫ్రెండ్స్, పూజ అవగానే ఇలా గుడికి వచ్చేసి అలాగే ఉసిరి దీపదానం గురువుగారికి ఇచ్చేసి, అంతేకాకుండా స్వయం పాకం పైగా సాలగ్రామ దానం చేసి, దీపదానం సాలగ్రామ దానం చేసి, స్వయం పాకం ఇచ్చి ఈ 365 ఒత్తులు వెలిగించుకొని, అలాగే ఉసిరి మహారేడు చెట్టు దీపాలు వెలిగించి స్వామిని దర్శించుకొని, అలాగే కార్తీక స్వామి దామోదరుని దర్శించుకొని ఆకాశ దీపాన్ని దర్శించుకొని ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. అది చూస్తున్నాం మేము గుడికి వచ్చేసి దీపారాధన చేసుకుంటున్నాము. ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారని వీడియో రికార్డ్ చేయాలి. కార్తీక పౌర్ణమి రోజు శివలింగ ఆకారంలో ఇలా వెలిగిస్తారని చెప్పాను కదా. అయితే ఇక్కడికి వచ్చి ఈ దీప ప్రజ్వలన చేసి అలాగే 365 ఒత్తి వెలిగించుకొని వెళ్తామన్నమాట. ఇక్కడ మా అత్త వచ్చింది, అప్పుడు అత్తతోటి వెలిగించే వరకు వెయిట్ చేశాను అనమాట. నమస్తే So guys, finally we are here. So these are the Bacha gang. Hi. సో గుడి నుంచి వచ్చి ఇప్పుడు తింటున్నాం అనమాట. సో ఇప్పుడు వేసుకుందాం. ఆహా ఏమి రుచి అని తినరా మై మరచి. ఏమి రుచి సూపర్. So she is Vaishu, she is Vasu and he is Nikki and this is Karthik. Present. గైస్, అందరు ఆకులు కలకలాడుతుంటే మా అమ్మ చెప్పాను కదా మేము తినాలని దేవుడి దగ్గరవి. సో అందుకోసం నా ఆకు ఇట్లా చేసింది. అందరు ఆకులు చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. నాది మాత్రం ఐకమత్యమే మహాబలం అన్నట్టు అన్నీ కలిసిపోయినాయి. ఫ్రెండ్స్, ఇంటికి వచ్చేసాక తినేసాక ఇంకా పిల్లలతోటి కాసేపు బనాసంచ కాల్చుకోవడం జరిగిందండి. పౌర్ణమి రోజు, నాగుల చవితి రోజు, దీపావళి రోజు ఈ 3 days మాత్రం కంపల్సరీ కాల్చుకుంటాం అన్నమాట. అయితే ఇవి వచ్చేసి పొగ చాలా ఎక్కువ వస్తున్నాయి కదా, ఇవి మతాబీలు. ఇది మతాబీ మందు తెచ్చి న్యూస్ పేపర్లో చుట్టి మా అమ్మమ్మ చేసిందనమాట. అంటే ఇంతకుముందు క్రాకర్స్ అవి ఇవి ఉండేవి కాదనుకుంటాను. మా ఊర్లో అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా దీపావళి అంటే ఇలాగా మతాబులు తెచ్చుకొని తయారు చేసుకుంటారనమాట. అంటే ఇది క్రాకర్ లాగానే,
కాకపోతే ఇది చాలా ఏమంటారు పొగ వస్తుంది, చాలా ఘాటు కూడా ఉంటుంది అనమాట. నాకైతే కొంచెం భయం, ఎందుకంటే మనం క్రాకర్ కాల్చినప్పుడు కూడా కింద పడితే అంత కాలదు, కానీ ఇది ఏంటంటే నాకైతే కాలు కాలిపోయిందండి. మా అమ్మమ్మకైతే నేను వీడియో తీయమని ఇచ్చానండి నేను కాల్చేటప్పుడు. అయితే మా అమ్మమ్మనేమో వీడియో తీస్తున్నా అనుకొని అలా ఫోన్ పట్టుకొని నిల్చుందంట. అలా ఫోన్ పట్టుకొని నిల్చోవడం వల్ల వీడియో అనేది రికార్డ్ కాలేదు. మేము ఇప్పటిదాకా అయితే ఈ క్రాకర్స్ కాల్చుకున్నాము, కానీ మా అమ్మాయి మమ్మల్ని క్రాకర్స్ కాల్చుకున్నాము వీడియో తీయమ్మా అంటే ఫోన్ పట్టుకొని నిల్చుంది. ఇక వీడియో రికార్డ్ అవుతుంది, తుస్ వీడియో కూడా తుస్. సో గైస్ వీడియో ఏదో పీకేద్దాం పొడిచేద్దాం అని చెప్పేసి తెగ చదువుకుంటున్నామని ట్రై చేసి పోజు కొడుతున్నాడు. చదివి పీకి పొడిచేది ఏమి ఈ పిల్లనా, ఈ పిల్ల అయితే బతుకమ్మ అయినాక బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో కార్తీక పౌర్ణమికి కూడా ఈ పిల్ల బతుకమ్మలనే బతుకుతుంది. ఏం చెప్తారు ఫ్రెండ్స్, పిచ్చి అనుకోవాలా ఎర్ర అనుకోవాలా? ఇంకొకటి ఈ పిల్ల వాళ్ళ ఇంట్లో అని మాట్లాడుతుంది. అయితే ఫ్రెండ్స్, ఈ కేదారేశ్వర వ్రతం చేయడం వల్ల మనకి ఆరోగ్య సిద్ధి, ఐశ్వర్య సిద్ధి అన్నీ కూడా చాలా సులభంగా కలుగుతాయి అని చెప్పచ్చు. అంతేకాకుండా ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో వారికి తప్పవు. మీరు ఒకసారి కేదారేశ్వర స్వామి వ్రత కథని చదివితే నిర్లక్ష్యం చేసినందుకు రాజ్యం నుంచే వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అనేది మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. అలాగే మా కుటుంబంలో కూడా మేము ఎవరైతే నిర్లక్ష్యం చేశారో వాళ్ళ జీవితాలు ఎలా అయ్యాయో ఏంటో, అంటే తెలిసిన చుట్టాలు ఉంటారు కదా, దూరం చుట్టాలు, వాళ్ళ ఇది చూసి మేము తెలుసుకోవడం జరిగిందనమాట. కాబట్టి ఎవరైతే నోములు ఉన్నాయో వారు ఎప్పుడూ కూడా మీకు నోముల్ని నిర్లక్ష్యం చేసుకోకండి. అదేంటంటే మీరు ఒక అదృష్టాన్ని వదులుకోవడం అన్నమాట. అందరికీ కూడా ఈ నోములు ఉండవండి. ఉన్నవాళ్ళు మాత్రం పదిలంగా కాపాడుకొని మన ముందు తరానికి అందజేయండి, నేర్పించండి. ఎందుకంటే ఇప్పుడు నేనున్న జనరేషన్లోని మా క్లాస్మేట్స్ కానీ ఎవరు కూడా ఏంటి అమ్మ ముసలిగా చేస్తాం కాదు. మన పెద్దలు చెప్పిన దానికి వెనక అంటూ ఒక కారణం ఉంటుంది. ఇప్పుడు మనం పూజ చేయడం వల్ల మనకు పోయేదంటూ ఏమీ ఉండదు. సంతోషంగా ఉంటున్నామన్నా, కడుపు నిండా తినగలుగుతున్నాము అన్నా కూడా మా పెద్దల నుంచి వచ్చిన ఈ నోములు మేము కాపాడుకోవడమే ఆ ఈశ్వర కృప మా మీద ఉండడం వల్లనే. అలాగే మేము నమ్మే మా దైవం ఎల్లవేళ మా వెన్నంటూ ఉండి మమ్మల్ని నడిపిస్తుంది అన్న ఒక్క భావనతోనే మేమందరం కూడా ఉంటాము. దయచేసి మన భావితరాలకు ఈ భక్తి పంచుదాం. ముందుగా మనం ఈ వీటిని శుభ్రపరచుకొని ఇలాగా వరిపిండితో ముగ్గు బొట్లు, అలాగే కుంకుమ బొట్లు పెట్టుకుని పద్మ ముగ్గు వేసుకొని దాని మీద పసుపు కుంకుమతో వేసుకోవాలి. మేమైతే ఇలా పూజ అయితే చేసుకుంటాం అనమాట. ఇది మా కేదారేశ్వర స్వామి వ్రతం. సో అంటే ఇది నేను ఎందుకు పెడుతున్నానంటే మా ఫ్యూచర్ జనరేషన్స్కి, లైక్ వాళ్ళకి విధానం అనేది తెలియకపోతే ఒకసారి వీడియో అనేది ఓపెన్ చేసుకుంటే ఓకే ఇలా ఇలా ఉంటుంది అని తెలుసుకోవడానికి అనమాట. సో యాజ్ యూజువల్ అన్ని పూజలుగా పెట్టుకున్నట్టే పీటకు పసుపు రాసి పిండి బొట్లు, కుంకుమ బొట్లు పెట్టేసి దాని మీద వస్త్రం వేసి కొన్ని బియ్యం వేసి ఫోటో పెట్టి, అలాగే కలసం కింద కూడా కొన్ని బియ్యం వేసుకొని కలసం ఏర్పరచుకొని కలసంలో బియ్యం పోసుకొని ఇలా కలస ప్రతిష్టాపన అయితే చేసుకుంటాము. అలాగే దీపారాధన చేసుకొని కింద పసుపు వినాయకుడికి పూజ చేసుకుంటాం కదా మనం, ఏ పూజకైనా కూడా అలా చేసుకుంటాము. సో నెక్స్ట్ కథ అయితే చదువుకుంటాం కదండి కేదారేశ్వర వ్రతం, లేకపోతే బ్రాహ్మణోత్తముని పిలుచుకోవడమే. తర్వాత 3 తొడిగలు బూరెలు, అలాగే 3 తొడిగలు గారెలు, తర్వాత నైవేద్యం వచ్చేసి పులిహోర, పరమాన్నము, అత్యసర అంటే అన్నంలో పెసరపప్పు కలిపి వండుకుంటారు అన్నమాట. అలాగే చలివిడి, వడపప్పు, పంచామృతం, కొబ్బరికాయ కొట్టుకుంటాం, అంతే ఇవన్నమాట. సో ఇలాగా మా నాన్నమ్మ మాకు ఇచ్చిన తర్వాత మా అమ్మమ్మ చేసుకున్నప్పటి నుంచి మాకున్న తోరణాలు అన్నమాట.
సో మేము ఎవ్రీ ఇయర్ 2 అంటే మమ్మీ ఒకటి డాడీ ఒకటి తోరణాలు వేసుకుంటారు. వేసుకొని ఇంకో ఇలా పెట్టుకొని తర్వాత దీన్ని పాలతోటి శుద్ధి చేసుకుంటాం అన్నమాట, ఆవు పాలతోటి. తర్వాత నెక్స్ట్ డే ఎండలో పెట్టుకొని డ్రై అయిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ స్టోర్ చేసేసుకుంటాం. సో దిస్ ఈజ్ అవర్ ప్రాసెస్ ఆఫ్ కేదారేశ్వర వ్రతం. సో ఫ్రెండ్స్, ఇది నేను వేసిన పోక్లం అనమాట. దేవుడి దగ్గర ఏం చేయకూడదు కాబట్టి బయట గుమ్మం దగ్గరే చేసుకున్నాను నేను. అయితే ఇది ఎందుకు పెట్టారు, ఇది కూడా పెడతారా అంటే మా జనరేషన్లో ఉన్న మా ఫ్రెండ్స్కే తెలియదండి. అలాంటిది ఇంకా నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలీదా, అందుకోసం మా ఫ్యూచర్కి తెలియాలని ఉద్దేశంతో చేశాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.